మై డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరియు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపక బృందానికి మా యొక్క నమస్కారాలు. వెల్కమ్ టు నేను నా బడి. ఈ వీడియోలో మనం నేషనల్ స్కాలర్షిప్ టెస్ట్ ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో రెండవ భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మానసిక సామర్థ్య టెస్ట్. సో ఈ టెస్ట్లోని మనం ముందుగానే చర్చించుకున్నట్టుగా 90 ప్రశ్నలు ఉంటాయి. ఈ 90 ప్రశ్నని రెండు భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. ఒకటి వెర్బల్ రీజనింగ్, రెండవది నాన్ వెర్బల్ రీజనింగ్. మొదటి వీడియోలో వెర్బల్ రీజనింగ్ గురించి మనం తెలుసుకున్నాం, ఏ కాన్సెప్ట్స్ ఉంటే అవి ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నాన్ వెర్బల్, ఈ సెకండ్ పార్ట్, ఈ రెండవ భాగంలోని ఏ ప్రశ్నలు ఉంటాయి వాటిని మనం జవాబు ఎలా కనుక్కోవాలి మనం తెలుసుకుందాం. లుక్ ఎట్ స్టూడెంట్స్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లోని చిత్రాలు, షేప్స్, ఆకారాలు, అలాగే రేఖా చిత్రాలు బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి 40 క్వశ్చన్స్ లేదా 50 క్వశ్చన్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇందులో ఏ భాగాలు ఉంటాయి, ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి చూడండి. బేస్డ్ ఆన్ ది ఫిగర్, ఓకే, రేఖా చిత్రాలు ఉపయోగించి సిరీస్, అనాలిజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజ్, ఎంబెడెడ్, ఫార్మేషన్, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్ అంటే ఏమిటి, దాని గురించి ఒక ఉదాహరణ మనం తెలుసుకుందాం. ఓకే, మొదటగా ఫిగర్ సిరీస్ అంటే కొన్ని షేప్స్ ఉంటాయి, కొన్ని ఆకారాలు ఉంటాయి. ఆ ఆకారాలు వచ్చేటువంటి నెక్స్ట్ ఫిగర్ ఏమిటి, సో ఆ శ్రేణిలో వచ్చేటువంటి నెక్స్ట్ చిత్రం ఏమిటి అని అడుగుతారు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఉంది, అంటే ఒక చతురస్రం. ఓకే, ఫస్ట్ బాక్స్ పాయింట్ ఆఫ్లో చూడండి, 1, ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడేమో 3 బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని బాక్సెస్ ఉండాలి, 4 బాక్సెస్. సో 4 బాక్సెస్ ఏ ఆప్షన్లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో 4 బాక్సెస్ ఏ ఆప్షన్స్లో ఉన్నాయి. ఓకే, సో ఆప్షన్ ఏ, మొదటి ఆప్షన్లో కూడా 4 బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ లేవు. సో దీన్ని ఎలిమినేషన్ చేయాలి, అది మనకొద్దు. ఓకే, సో ఆప్షన్ సి, ఇక్కడ కూడా 4 బాక్సెస్ ఉన్నాయి. ఆప్షన్ డి, 3 బాక్సులు ఉన్నాయి, సో వద్దు. సో ఏ అండ్ డి, ఏ అండ్ సి, ఈ 2 ఆప్షన్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరియు ఇక్కడ ఒకసారి చూడండి, ఈ బాక్స్లోని డాట్ 1 ఉంది. ఓకే, బాక్స్లో 1 డాట్ మాత్రమే ఉంది, ఇక్కడ 1 1 1 1 1. ఓకే, ఇప్పుడు 4వ బాక్స్ యాడ్ అయినప్పుడు కూడా ఓన్లీ 1 డాట్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకి తరువాత 41 నుంచి 90 ప్రశ్నలు, 41 నుంచి 90 లేదా 51 నుంచి 90 ప్రశ్నలు ఆంధ్ర అండ్ తెలుగు పరిధిలోకి ఉంటుంది. తర్వాతది మరొక ప్రశ్న చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ అంటారు లేదా షడ్భుజి అంటారు. చూడండి, షడ్భుజి లేదా హెక్సాగాన్ అంటారు. సో ప్రతిదీ కూడా 6 ఉన్నాయి. ఓకే, ప్రతిదీ కూడా 6. సో నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత వచ్చేటువంటి పటంలో కూడా 6 ఉండాలి. సో అన్నీ కూడా 6 ఉన్నాయా, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఓకే, మరి ఇక్కడ మనం గమనించదగింది, ఇక్కడ ఈ డాట్, ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని చూడండి. సో 1 నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసరికి తర్వాత ఏ స్థానంలో ఉంటుంది, తర్వాత స్థానం వచ్చేసరికి ఇక్కడ గ్యాప్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్యాప్, ఓకే, ఇక్కడ గ్యాప్ వచ్చి ఈ ప్లేస్లో ఉండాలి, ఈ స్థానంలో ఉండాలి. డాట్ అనేది ఈ స్థానంలో ఉండాలి. ఓకే, ఈ స్థానంలో ఉండాలి. సో రైట్ సైడ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ లేదా అపసవ్య దిశలోని ఒక స్థానాన్ని వదిలేసి మరొక స్థానాన్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉండాలంటే కనుక ఈ డాట్ అనేది, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఫిగర్ సిరీస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత
ఫిగర్ ప్యాటర్న్ కంప్లీషన్ దీన్ని ఆధారంగా మళ్ళా 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి అంశం మీద 10 క్వశ్చన్స్ ఉంటాయండి. సో మొత్తం 90 క్వశ్చన్లు, 9 అంశాల మీద 90 క్వశ్చన్స్ అంతే. ఓకే, ఇక్కడ చూడండి. సో అసంపూర్ణంగా ఇక్కడ ఒక ఫిగర్ ఉంది. ఓకే, ఈ ఆకారాన్ని, ఈ నమూనాని బేస్ చేసుకొని, ఈ నమూనాన్ని ఉద్దేశించి సో ఏ ఆప్షన్ అనేది దీనికి సరిపడుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. సో మొదటగా ఇందులో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఆ ఫిగర్ని మీరే పూరించండి, కంప్లీట్ చేయండి. ఓకే, కంప్లీట్ చేయండి. ఈ ఆకారం, ఈ షేప్ రావాలి మనకి. సో ఈ షేప్ వచ్చే విధంగా ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఈ షేప్ వచ్చే విధంగా ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ క్లియర్గా రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి. ఒక అసంపూర్ణ సమస్య పటం ఇవ్వబడింది. 4 ప్రత్యామ్నాయాల జవాబు పటాలు ABCD మరియు Dలో ఒకటి దాన్ని పూర్తి చేయండి. ఓకే, ఒకటి దాన్ని కంప్లీట్ చేయండి. సో చాలా సులభమైనటువంటి ప్రశ్నలు. ఓకే, ఫిగర్ కంప్లీషన్ లేదా ప్యాటర్న్ కంప్లీషన్ అని అంటారు. చాలా సులభమైనటువంటి ప్రశ్నలు మనకి. నెక్స్ట్ ఫిగర్ అనాలిజీ. ఆల్రెడీ మనం మొదటి వీడియోలో చెప్పుకున్నాం. అనాలిజీ అంటే డబుల్ ఇస్టు ఎడమ వైపు అండ్ కుడివైపు 2 భాగాలుగా డివైడ్ చేస్తారు, 2 భాగాలుగా విభజిస్తారు. సో ఇక్కడ ఎడమ వైపు 2 పదాల మధ్య లేదా 2 వర్డ్స్ మధ్య, ఓకే, 2 సమస్యల మధ్య, 2 లెటర్స్ మధ్య ఏదైతే సంబంధం ఉంటుందో అదే సంబంధాన్ని కుడివైపు కూడా అప్లై చేయండి అని అర్థం. లేదు కుడివైపు కూర్చున్నారు, సో ఎడమ వైపు కూడా అదే సంబంధాన్ని పాటించండి అని అర్థం. దాన్ని అనాలిజీ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫిగర్, ఓకే, ఈ చిత్రాలు, ఓకే, ఈ పటాలు చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. స్క్వేర్, 2 సర్కిల్స్. ఇక్కడ ఒక సర్కిల్ లేదా ఓకే ఒక వృత్తం, 2 స్క్వేర్లు, 2 చతురస్రాలు. అంటే ఇక్కడ మొదటగా ఉండేటువంటి చిత్రం నెక్స్ట్ దానికి 2 టైమ్స్ అవ్వాలి, 2 సార్లు రాయగలగాలి. ఇక్కడ ఎల్ షేప్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎల్, ట్రయాంగిల్ 2 టైమ్స్ రాయాలి. ఓకే, అటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? సో ఎల్ షేప్, 2 ట్రయాంగిల్స్, ఆప్షన్ 3. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మనం ఫిగర్ అనాలిజీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబం. అంటే మన రూపం అద్దంలో చూసుకునేటప్పుడు ఎలా కనిపిస్తుంది? సో ప్రతిసారి రూపాలని కాకుండా ఆకారాలు, షేప్స్, లెటర్స్, నంబర్స్ అవి అద్దంలో ఎలా కనిపిస్తున్నాయి, దీన్ని బేస్ చేసుకుని మనకి మరలా 5 నుంచి 10 క్వశ్చన్స్. ఓకే, సో ఒకసారి చూడండి. అసలు మిర్రర్ ఇమేజ్ అంటే ఏమిటి? సపోజు మీరు ఒక అద్దం ముందుకు నించోండి. సో మీ హెడ్, ఓకే, మీ తలకాయ, ఓకే, మీ హెడ్ అనేది సో అద్దంలో కూడా ఎక్కడ ఉంటుంది? పైన. అంటే సో ఇక్కడ టాప్ ఆఫ్ ది ఫిగర్, పైన ఉండేటువంటి ఫిగర్ అనేది పైన ఉంటుంది. ఓకే, సో బాటంలో ఉండేటువంటిది, ఓకే, బాటంలోనే ఉంటాయి. కానీ ఇక్కడ చేంజ్ ఏమిటంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏపీఎస్ రైట్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏపీ లెఫ్ట్ సైడ్. అంటే కుడి ఎడమ కుడి కింద కనిపిస్తుంది. కానీ పైన ఉండేటువంటి ఐటమ్స్, పైన ఉండేటువంటి నెంబర్స్, పైన ఉండేటువంటి ఆకారాలన్నీ పైన ఉంటాయి. ఓకే, బాటంలో ఉండేవి కిందనే ఉంటాయి. సో లెఫ్ట్ బికమ్ రైట్ బికమ్ లెఫ్ట్ అంటారు. సో కుడి ఎడమ కుడి, బట్ టాప్ ఆఫ్ ది ఫిగర్ టాప్ ఓన్లీ, బాటమ్ ఓన్లీ. ఓకే, చూడండి. ఓకే, ఎగ్జాంపుల్. ఇచ్చిన ప్రశ్న యొక్క అర్థం చిత్రం లేదా ప్రతిబింబాన్ని కనుక్కోండి అంటారు. సో ఇక్కడ కూడా సేమ్ ఎడమ కుడి ఎడమ. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్నలోని ఈ స్క్వేర్ సింబల్, ఓకే, ఈ చతురస్రం అనేది ఎడమ పక్క ఉంది. మనకి ఎటువైపు ఉండాలి? కుడివైపు ఉండాలి. సో మనకి కుడివైపు ఉండాలంటే ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఇది కాదు, ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా కాదు. సో ఈ విధంగా ఎలిమినేషన్ చేయాలి, వాటిని తొలగించేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఈ రెండిట్లో ఇక్కడ ట్రయాంగిల్, ఈ త్రిభుజం ఎక్కడ చూడండి? బాటమ్, ఓకే, డౌన్ ఉంది, కింద ఉంది. సో ఇక్కడ కూడా కిందే ఉంది. సో త్రిభుజానికి మిర్రర్ ఇమేజ్ త్రిభుజం లాగే ఉంటుంది, ఓకే, ట్రయాంగిల్ లానే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ట్రయాంగిల్ రివర్స్ ఉంది. ఓకే, సో ఇది కాదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ రకమైనటువంటి ప్రశ్నలు మిర్రర్ ఇమేజ్ నుంచి ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, మన తర్వాత అంశం గురించి తెలుసుకుందాం. సో ఫిగర్ ఆడ్ మెన్ అవుట్. ఓకే, ఫిగర్ ఆడ్ మెన్ అవుట్ అంటే ఏమిటంటే ఇక్కడ కొన్ని పటాలు ఇచ్చుంటారు.
ఓకే, ఇక్కడ ఇచ్చిన 4 ఎంపికలలో వేరుగా ఉన్న ఆకారాన్ని గుర్తించండి అనటాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటారు. ఓకే, క్లాసిఫికేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ 4 పటాలు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4 పటాలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ప్రశ్నలోని ఎక్కువగా బేస్డ్ ఆన్ ది ఓకే లైన్స్, అంటే లైన్స్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రశ్నలోని ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడండి స్టూడెంట్స్. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6 ఏబిసి ఈ 3 ఆప్షన్లు కనుక చూసుకున్నట్టయితే ప్రతి పటంలో కూడా 6 లైన్స్ ఉన్నాయి, 6 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ లాస్ట్ పటం చూడండి, ఈ చివరి పటంలో చూడండి 1 2 3 4 5 ఓన్లీ 5. ఓకే, ఓన్లీ 5 మాత్రమే లైన్స్ ఉన్నాయి, అంటే ఆప్షన్ అనేది డి అనేది అని పెట్టాలి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు 5 నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా సులభంగా మీరు రాయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, తర్వాతి కాన్సెప్ట్. ఓకే, తర్వాతి అంశం ఫిగర్ ఎంబెడెడ్. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోదగిన అంశము, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి. ఫిగర్ ఎంబెడెడ్ అంటే ఏమిటి? ఫిగర్ ఎంబెడెడ్ అంటే చూడండి క్లియర్గా. ఫిగర్ ఎంబెడెడ్ అంటే ఒక చిన్న చిత్రం లేదా ఒక చిన్న షేపు పెద్దదైన మరి ఒక క్లిష్టమైన చిత్రంలో దాగి ఉండటం అని అర్థం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న పీస్ ఉంది, ఆ పీసు ఒక ఫిగర్కి ఒక ఆకారానికి సంబంధించింది. ఆ పీస్ ఎగ్జాక్ట్గా ఏ ఆకారంలో నిక్షిప్తమై ఉంటుంది అని తెలపడాన్ని ఫిగర్ ఎంబెడెడ్ అని అంటారు. ఒక మోటార్ సైకిల్ ఉంది. ఓకే, ఒక చిన్న పార్ట్ మిస్ అయింది. సో ఈ పార్ట్ ఎగ్జాక్ట్గా ఏ మోటార్ సైకిల్తో చెప్పగలగాలి. సో ఆ మోటార్ సైకిల్ది ఈ పార్ట్ అనమాట. అదేవిధంగా ఒక ఫిగర్ ఇస్తారు, ఒక ఆకారాన్ని ఇస్తారు, ఒక షేప్ని ఇస్తారు. ఆ షేప్ ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏ ఫిగర్కి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది, దాన్ని ఫిగర్ ఎంబెడెడ్ అని అంటారు. అసలు ప్రశ్న ఎలా ఉంటుంది, దానికి మీరు ఎలా జవాబు రాయాలి ఒకసారి చూడండి. ప్రశ్న ఎలా ఉంటుంది, మీకు ఒకవైపు ఒక చిన్న ఆకారాన్ని ఇస్తారు ప్రశ్నలోని, మరొక వైపు 4 పెద్ద చిత్రాలను ఇస్తారు, ఆప్షన్స్ జవాబు చిత్రాలు ఉంటాయి. సో మీరు ఏం చేయాలి, ఈ చిన్న ఆకారం ఓకే ఆ చిన్న ఆకారం ఆ పెద్ద చిత్రాల్లో సరిగ్గా ఎక్కడైతే ఫిట్ అవుతుందో, ఎక్కడైతే ఇముడుతుందో దానిని ఏమంటారంటే ఫిగర్ ఎంబెడెడ్ కాన్సెప్ట్ అని అంటారు. అందరికీ అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. ఇది ఒక ఉదాహరణ చూడండి. ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ ఫిగర్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఎక్స్ యాజ్ ఇట్స్ పార్ట్. ఆకారం ఎక్స్ని భాగంగా ఉండే ప్రత్యామ్నాయ ఆకారాన్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ రొటేషన్ నాట్ అలౌడ్. ఆ చిత్రాన్ని మీరు తిప్పకూడదు. ఓకే, ఆ చిత్రాన్ని మీరు మూవ్ చేయకూడదు, కదల్చకూడదు. సేమ్ ఈ షేప్ ఈ ఆకారం ఎలాగైతే ఉందో అదే ఆకారం ఎగ్జాక్ట్గా ఏ చిత్రంలో ఫిట్ అవుతుంది, దాన్ని ఫిగర్ ఎంబెడెడ్ అని అంటారు. ఓకే, ముందుగా ఈ ఫిగర్లోని ఎల్ షేప్ చూడండి, ఎల్ ఆకారం చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఎల్ ఆకారం ఉండాలి. ఎల్ ఆకారం ఉంది ఏలో, బిలో కూడా ఎల్ ఆకారం ఉంది. ఇక్కడ సిలో లేదు, తీసేయండి. డిలో లేదు, తీసేయండి. మళ్ళీ ఇక్కడ ఈ హారిజెంటల్ లైన్ ఓకే, ఈ లైన్ అనేది ఎడం వైపు ఉండాలి. ఈ లైన్ ఇక్కడ కుడివైపు ఉంది, సో ఇది కాదు. ఇక్కడ చూడండి ఎడం వైపు ఉంది, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఎంపిక. దీన్ని ఫిగర్ ఎంబెడెడ్ కాన్సెప్ట్ అని అంటారు. ఓకే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ ది ఫిగర్ ఆకారాన్ని ఉద్దేశించి సిరీస్, ఎనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, ఓకే ఫిగర్ ఎంబెడెడ్, ఫిగర్ ఫార్మేషన్, ఈ 5 అంశాల మీద మనకు ఎగ్జామినేషన్ ప్రశ్నలు వస్తుంటాయి. ఓకే, చాలా సులభం, వెరీ వెరీ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ ఎవరిబడి గెటింగ్ ద కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.